తొలగించండి, కావాల్సిన న్యాయం సమస్యను పరిష్కరించండి అని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 2004లో కాంగ్రెస్ పార్టీ తెరాస పార్టీతో పొత్తు పెట్టుకుని తొండువాళ్ళు మార్చుకొని సోనియాజీ అలాగే కేసీఆర్ ఇద్దరు కలిసి వేదికలకు ఉపన్యాసాలు ఇచ్చారు. మేము తెలంగాణ ఇస్తామని చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు నాయకులు, సీమాంధ్ర నాయకులు ఎవరు కూడా ఒక్కరు కూడా అభ్యంతరం పెట్టలేదు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అందరూ బీజేపీని నిందిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఒప్పందంలో భాగస్వామి కాదని అడుగుతున్నారు. వెల్కమ్ టు ఎడిటర్స్ టైం. కాంగ్రెస్ వార్ రూమ్ లో సీమాంధ్ర నేతలతో దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. రాష్టంలో రాష్టపతి పాలన విధించాలా లేక కొత్త సీఎంను నియమించాలా అనే అంశంపై నేతలతో దిగ్విజయ్ మంత్రాలు జరుపుతున్నారు. చిరంజీవిని సీఎం చేస్తారంటూ వస్తున్న వార్తలతో రాజకీయాలు హాట్ గా మారాయి. రాష్ట విభజన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి విస్తృత కసరత్తు చేస్తున్నారు. సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. తక్షణం శాఖల వారీగా విభజన ప్రక్రియ ప్రారంభించాలని శాఖాధిపతులకు సీఎస్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు రాష్టంలో ప్రభుత్వ ఏర్పాటు లేదా రాష్టపతి పాలన విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఎం రాజీనామా చేసి వారం రోజులు గడుస్తున్నా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని న్యాయవాది కృష్ణదేవన్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. మార్చర్లను సీమాంధ్ర రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్రను సింగపూర్ స్థాయిలో అభివృద్ది చేస్తామని టీడీపీ అధ్యకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. సీమాంధ్ర తెలంగాణలో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట విభజన విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం సొంత నేతలనే ఒప్పించలేకపోయిందని విమర్శించారు. బీజేపీ కృషి వల్లే సీమాంధ్రకు అంతో ఇంతో ప్రయోజనం చేకూరిందని అన్నారు. ఇవాళ ప్రధాని మన్మోహన్, బీజేపీ అధ్యకుడు రాజ్నాథ్ సింగ్ ను కలిసిన కేసీఆర్ విభజనకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం ఎప్పుడని టీకాంగ్ నేతలు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ను ప్రశ్నించారు. చెప్పినట్టుగానే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇక విలీనం చేస్తే బాగుంటుందని వారు కోరారు. ఇదిలా ఉండగా కొత్త పార్టీ ఏర్పాట్లపై కిరణ్ కసరత్తు కొనసాగిస్తున్నారు. ఏపీ ఎన్జీఓ అధ్యకుడు అశోక్ బాబుతో కిరణ్ సమావేశమయ్యారు. మరోవైపు మూడో కూటమి ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 11 పార్టీలు కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు సీపీఎం నేత ప్రకాష్ కరత్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నీ ఇవాళ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీ ఉత్తూతి హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఇవి ఇవాల్టి ముఖ్యమైన అంశాలు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తర్వాత మురళీమోహన్ తో స్పెషల్ ఎడిటర్స్ టైం ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్. దేశంలో పొలిటికల్ సర్వేలతో పాటు కంప్లీట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ సర్వీస్ అందిస్తున్న సంస్థ ఆరా. కాంటాక్ట్ ఫర్ ఎంక్వైరీ 9966250000 93625000. ఎవరన్నా బయట చేస్తే అందరం తిరగపడతాం. మన కాలేజ్ అమ్మాయిని ఎవరన్నా కమెంట్ చేస్తే వాడంత తోపైనా వాడి కాలర్ పట్టుకుంటాం. స్టూడెంట్సే కదా, తిరిగి కొట్టలేవన్న ధైర్యం. మీ వాడు ఉద్యోగం చేయను, వ్యాపారమే చేస్తాను అంటున్నాడంట. మా వాడి వ్యాపారం కోసమేగా నేను ఇన్నాళ్ళు కపిల్ చిట్ ఫండ్స్ లో పొదుపు చేసింది. కపిల్ చిట్ ఫండ్, మీ కలలకు సాకారం. నీకు హసీనా తెలుసా? ఇద్దరు లవ్ చేసుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదనుకో. హసీనా ఏమో ముస్లిము, మా వాడు హిందూ. అయితే ఏంటి, పెళ్ళయ్యాక ఇంట్లో 2 పూజ గదులు పెట్టుకుంటే సరిపోతుంది కదా. విధేయతకు మెచ్చి కుర్చీ, చిరుకు కాంగ్రెస్ కుల్ఫీ, ఓట్ల కోసం కాపులకు గాలం, మేడం మాయాజాలం. కాపులు కాపాడతారా, చిరంజీవి ఆదుకుంటారా? అస్తవ్యస్త కాంగ్రెస్ కు హస్తిన క్యాప్సికం ట్రీట్మెంట్ మీ మహాన్యూస్ లో. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఎడిటర్స్ టైమ్ లో మనతో జాయిన్ అవుతున్నారు మా అధ్యక్షులు టీడీపీ నేత మురళీమోహన్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ అండి మురళీమోహన్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. బిజీగా ఉంటారు మీరు ఆల్వేస్. బట్ మనం ఒక
మలుపులో ఉన్నాం, క్రాస్ రోడ్స్. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ బ్యాక్. జీవితంలో వెనక్కి చూసుకుంటున్నాం అందరూ ఒక స్థాయికి వచ్చి వాళ్ళు. సో మీది పెద్ద ప్రస్థానం. ఏలూరు మీ జన్మస్థలం దగ్గర నుంచి విజయవాడ టు మెడ్రాస్ టు హైదరాబాద్, రాజమండ్రి, ఇప్పుడు రాజమండ్రి. కరెక్ట్. సో ఏంటి అట్లా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏలూరులో ఉన్నందుకు చాటపురం మాది విలేజ్. చాటపురం ఏలూరులో ఉన్నంత వరకు చదువుకొని పైకి రావాలి అదేది. కాకపోతే నా ఎర్లీ ఇయర్స్ నుంచి కూడా నా చూపు అంతా కూడా బిజినెస్ మీద ఉండేదండి. ఎందుకంటే మా ఫాదర్ కానీ లేకపోతే మా మెటర్నల్ అంకుల్స్ కానీ వీళ్ళందరూ కూడా బిజినెస్ లైన్ లో ఉన్నారు. సో దాని వల్ల ఏమో నాకు మొదటి నుంచి కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలి, బిజినెస్ చేసుకోవాలి, బిజినెస్ మ్యాన్ మీద ఉండాలి అనేది ఒక కోరిక. దాని మూలంగా ఏమో కానీ ఇంటర్మీడియట్ పోయింది. ఆ తర్వాత గట్టెక్కలేకపోయాను, మానేశాను. మన మనసు అంతా దాని మీద ఉంది కదా. అయితే ఇంట్లో ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయ్యేటప్పటికి ఫాదర్ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. వ్యాపారం చేద్దామంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. ఏం చేద్దాం అనుకున్న టైంలో మా చిన్నాన్నగారు ఒక ఆయన ఒక పార్ట్నర్ పెట్టుకుని విజయవాడలో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ నన్ను పిలిచి అడిగారు, అరే బాయ్ నీకు ఉద్యోగం ఇస్తాను, అందులో 15% ప్రాఫిట్స్ షేర్ ఇస్తాను, నెలకు 100 రూపాయలు జీతం, జాయిన్ అవుతావు అన్నారు. నాకు అంతకంటే వేరే అవకాశం లేదు. ఓకే అండి చేస్తాను అన్నాను. నన్ను వెంటనే అక్కడ పంపించారు. ఆ విధంగా ఏలూరు నుంచి విజయవాడ వచ్చారు. జస్ట్ ఆ టైంలోనే విజయవాడ రాకటానికి ముందు కొంచెం నాటకాలు వేద్దాం సరదాగా. అప్పుడు మెడ్రాస్ లో ఆంధ్ర క్లబ్ వాళ్ళు నాటకాల పోటీలు పెట్టారు. ఆ పోటీల్లో వేద్దామని సరదాగా ఊళ్ళో ఖాళీగా కుర్రాళ్ళందరూ కలిసి అనుకున్నాం అనమాట. అనుకుని వేద్దాం అనుకున్నాం. ప్రాక్టీస్ చేసాం పోలీస్ అని ఒక నాటిక. సరే ఆ నాటిక సెలెక్ట్ అవ్వలేదు. తర్వాత అక్కడ మెడ్రాస్ వెళ్ళి చూసి వచ్చాం. చాలా అద్భుతంగా వేశారు. దాంట్లో ఒక ఇంట్రెస్ట్ కలిగింది మనకు కూడా నాటకాలు చేద్దామని. విజయవాడ రాగానే వ్యాపారం చూస్తూ రాత్రిపూట రిహార్సల్స్ చేస్తూ నాటకాలు వేస్తూ నాటకాలు బిజినెస్ రెండు కూడా సైమల్టేనియస్ గా రెండు బాగా చేశారు. బిజినెస్ చాలా 100 రూపాయల జీతంతో ప్రారంభించిన ఆ కంపెనీలో 10 ఏళ్ల లోపు 50% షేర్ హోల్డర్ అయ్యారు. సో అంటే ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోగలిగితే ఇస్తాను అని అంటాం. అప్పటికి నా వైఫ్ దగ్గర ఉన్న ఆస్తిని అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి ఇందులో పెట్టి 50% షేర్ హోల్డర్ అయ్యారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆ 10 ఏళ్లలో చాలా బాగా బిజినెస్ చేశాను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద బిగ్ బిజినెస్ పీపుల్. వాళ్ళందరి మధ్యలో నేను కొత్తగా వచ్చి చాలా తక్కువ పెట్టుబడులతో బాగా తిరిగేవాడిని. అంటే మాది ఆయిల్ ఇంజిన్ అగ్రికల్చర్ పంప్ సెట్స్. సో రోజు మోటార్ సైకిల్ తీసుకొని విలేజెస్కి వెళ్ళిపోయి రైతుల దగ్గరికి వెళ్ళిపోయి నా ప్రోడక్ట్ గురించి వాళ్ళకి చెప్పి నాది గ్యారంటీ మీకు ఎందుకు అది అని చెప్పి వాళ్ళందరూ ఒప్పించి కన్విన్స్ చేసి విజయవాడ నుంచి రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దాని మూలంగా చేయడంతో బిజినెస్ చాలా బాగా వచ్చింది. బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది. దానికి దగ్గర నాటకాలు వేసుకోవడం. సో లైఫ్ ఈజ్ వెరీ గుడ్. ఆ టైంలో వెరీ గుడ్ అన్నప్పుడు మెడ్రాస్ నుంచి ఆఫర్ వచ్చారు. చటర్జీ గారు అని మా ఊరైనే, ఆయన సినిమా తీస్తూ ప్రొడ్యూసర్, మా సినిమాలో సెకండ్ హీరో వేషం ఉంది నువ్వు రా అని చెప్పి పిలిచాడు. అప్పుడు కరెక్ట్ గా అప్పుడు ఆంధ్ర స్టేషన్ జరుగుతుంది 1972. ఆ 72లో దానికి మా వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ బలవంతంగా పంపిస్తే వెళ్ళాను. వెళ్ళి మేకప్ టెస్ట్ చేశారు. మన రాఘవేంద్రరావు గారి ఫాదర్ కేఎస్ ప్రకాష్ రావు గారు టెస్ట్ తీశారు నా మీద. ఈసారి టెస్ట్ చూసి రిజల్ట్ బాగున్నాడు అన్నారు. సరే వాళ్ళు చెప్పారు మా దాంట్లో సోమబాబు హీరో, నువ్వు సెకండ్ హీరో, ఒక నెల 15 రోజుల్లో మొదలు పెడతాం, కొద్దిగా పొట్ట ఉందా పొట్ట తగ్గించుకో, జాగ్రత్తగా బాగుందని చెప్పారు. సరే వచ్చానండి, ప్రాక్టీస్ చేశాను. మళ్ళీ అప్పటికి 30 వచ్చినాయండి. 31, 32 వచ్చినాయి. 31 వచ్చినాయి. ప్రాక్టీస్ చేసాం. తర్వాత అనుకున్న ప్రకారం ఆ డిసెంబర్లో అనుకున్నది రాలా పిలుపు. ఇది అని చెప్పి వాళ్ళని అడిగితే చిన్న గొడవ వచ్చింది. ఈ ప్రాబ్లము మొట్టమొదటిసారి సినిమా తీస్తే కొత్త వాళ్ళతో ఎందుకు అన్నారు, కావాలంటే సెకండ్ పిక్చర్ లో పెట్టుకోవచ్చు అన్నారు. తప్పనిసరి పరిస్థితిలో నిన్ను పెట్టట్లేదు, సెకండ్ పిక్చర్ లో చేద్దు గారు అన్నారు. అప్పటికి సోమరావు కూడా పెద్ద హీరోయిన్ కాదు, జస్ట్ స్ట్రాంగ్ అయ్యాడు. అప్పటికే మానవుడు దాంట్లో కూడా రాలా, ఇంకా రాలా, ఇప్పుడే అప్కమింగ్ లో ఉన్నాడు. సరే వాటి పర్లేదే, నాకేం పెద్ద అదేమో సినిమాకే వెళ్ళాలని నాకేం కోరిక లేదు, సరదా కోసం నాటకాలు వేసుకున్నా, బిజినెస్ బాగుంది ఇక్కడ అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఒక 3 months లో హనుమాన్ ప్రసాద్ గారు, క్రాంతి కుమార్ గారు వీళ్ళందరూ కలిపి అప్పటికి
తల్లి కూతుళ్ళు సినిమా తీశారు, శారదా అనే సినిమా తీస్తున్నారు, అప్పుడు రన్నింగ్ లో ఉంది. వాళ్ళందరూ కలిసి ఆల్రెడీ ఇచ్చేది ఏంటి, అసలు మన దాంట్లోనే చేద్దు నెక్స్ట్ పిక్చర్ రా అని చెప్పి మళ్ళీ తీసుకువెళ్ళి మళ్ళీ మేకప్ టెస్ట్ చేసి స్టిల్స్ అది ఇచ్చారు. అనుకోకుండా ఆ స్టిల్స్ ని అట్లూరు పోంచంద్రరావు గారు చూడటం జరిగింది. ఆయన అప్పటికే సినిమా ప్లాన్ చేసేసి హీరో దొరికాడు, విలన్ దొరకలేదు అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఆ ఫోటోలు చూసారో అప్పుడు హీరో ఇతను బాగుంటాడు, అంతకుముందు సెలెక్ట్ చేసిన గిరిబాబు విలన్ అయితే బాగుంటాడని చెప్పి మా ఇద్దరిని ఫిక్స్ చేశారు. డైరెక్ట్ గా హీరోగా ఛాన్స్ ఇచ్చారు. వెళ్ళాను, వెళ్ళి ఒక 15 రోజులు ఎంతో షూటింగ్ చేశాం. కర్ణాటకలో మెర్కరా అని అక్కడ షూటింగ్ జరిగింది. షూటింగ్ చేసాం, బాగా జరిగింది. సినిమా అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది, మంచి పేరే వచ్చింది. కాకపోతే గిరిబాబు విలన్ ఐటమ్ మూలంగా ఏమైందంటే సినిమా రిలీజ్ ముందు నుంచి అతనికి ఆఫర్లు వచ్చినాయి. నాకేమో మరి హీరో అయినప్పటికీ మళ్ళీ హీరో ఆఫరే రావాలి కదా, మళ్ళీ సెకండ్ హీరో వేయలేం కదా. అందుకని నాకు హీరో రావడానికి మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ రావడానికి ఒక 1.5 కూడా హీరో కావడానికి మళ్ళీ తర్వాత పడ్డాడు కానీ సక్సెస్ కాలేదు. సరే ఒక 15 రోజులు అంత గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ మళ్ళీ హనుమాన్ ప్రసాద్ గారు అన్నాయనే తిరుపతి అని దాసనారాయణ గారి డైరెక్షన్ లో సినిమా మొదలుపెట్టారు. రాజబాబు హీరో, అది అందరూ సెకండ్ హీరో క్యారెక్టర్. సరే నేను చేశాను. ఆ సినిమా చేసేటప్పుడు దాసనారాయణ గారితో బాగా ఆత్మీయత పెరిగింది. ఆయన ఒబీడియన్స్ చూసి కానీ, లేకపోతే నా ఇంట్రెస్ట్ చూసి కానీ, నా టాలెంట్ చూసి కానీ, మురళీమోహన్ ఇక్కడి నుంచి నా సినిమాలన్నింటిలో నీకు ఇస్తానయ్యా, నేను పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆయన చెప్పడం, చెప్పిన మాట ప్రకారంగా ఆయన అన్ని సినిమాలు వరుసన హీరోగా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అది మర్చిపోలేదు అనమాట. అంటే డైలాగ్ మాడ్యులేషన్ ఎలా చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి, ఆయన ఆర్టిస్టు, స్టేజ్ ఆర్టిస్టు, ఫిల్మ్ ఆర్టిస్ట్ అన్ని ఆలినాలు కాబట్టి ఆయన నన్ను కరెక్ట్ గా మోల్డ్ చేసి నాతో చేయించాడు. ఇన్సూరెన్స్ ఇన్ని సినిమాలు సక్సెస్ అయినాయి. అదే టైంలో రాఘవేంద్రరావు గారి సినిమాలు వచ్చినాయి, క్రాంతి కుమార్ గారి సినిమాలు, అటు పక్కన వి బసవరావు గారి డైరెక్షన్ లో ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరి ఒకదాని తర్వాత ఒక సినిమాలు రావడం. అదే టైంలో అన్నదమ్ముల అనుబంధం అని ఇప్పుడు యాదవంకి భారత్ అని హిందీ తెలుగులో తీస్తూ దాంట్లో ముగ్గురు బ్రదర్స్ ఒక బ్రదర్ వేషం వచ్చింది. ఎన్టీ రామారావు పెద్ద ఆయన, సెకండ్ నేను, థర్డ్ బాలకృష్ణ. ఆ క్యారెక్టర్ రావటం నాకు చాలా చాలా అడ్వాంటేజ్ అయింది కెరీర్ లో. ఎందుకంటే పెద్ద సినిమా, హై బడ్జెట్, రామారావు తమ్ముడు, డ్యూయట్స్ అని నాకే, బాలకృష్ణ గారికి స్టేజ్ సాంగ్స్, ఎన్టీ రామారావుకి అసలు సాంగ్ లేదు. సో ఆ సినిమా పెద్ద హిట్ అయింది. మధ్య టీవీలో వచ్చింది. అవునవును. సో ఆ సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయిన తర్వాత విపరీతమైన పేరు వచ్చి ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ తమ్ముడు అని నన్ను రికగ్నైజ్ ఇచ్చారు. చాలా బాగుంది. ఆ తర్వాత 1 by 1 సినిమాలు తీసుకుంటూ వచ్చాం. ఆనందంగానే అయిపోయాం. అది ఎందుకు ఆ రోజు ఎందుకు వచ్చిందో అది ఇవాటికి కూడా నేను ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్నే అని నేను ఫీల్ అవుతాను, అలాగే జనం కూడా ఫీల్ అవుతారు నా గురించి. తర్వాత సినిమాలు యాజ్ అ ప్రొడ్యూసర్ గా నేను బిజినెస్ మ్యాన్ గా మళ్ళీ 50 సినిమాలు తీసి యాక్ట్ చేయ 20 సినిమాలు కూడా తీద్దామని తీసాము. సినిమాలు కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ కూడా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా బాగానే తీసుకోండి. ఆర్టిస్ట్ గా కెరియర్ కూడా బాగుంది. అంతా అయిపోయిన తర్వాత మెడ్రాస్ లో ఉన్నప్పుడు ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. ఈ మెడ్రాస్ సిటీలో మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా ఉంటున్నాం, వీఆర్ నాట్ ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్ హియర్. మనం కూడా మన ఫస్ట్ గ్రేడ్ సిటిజన్ గా మన సిటీకి వెళ్తే ఎంత బాగుండేది అని అనుకునే వాళ్ళం. అయినా పర్వాలేదు, ఇక్కడే మనకి ఇబ్బందులు లేవులే అనుకున్నాం. ఆ తర్వాత అనుకోకుండా ఇండస్ట్రీని అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ షిఫ్ట్ చేసిన వాళ్ళలో నేను కూడా ముందు వచ్చాను. ఆ టైంలో FDC చైర్మన్ కూడా ఎన్టీ రామారావు పిలిచి నాకు ఇవ్వటం, ఆ చేంజ్ ఓవర్ లో నేను కూడా గట్టిగా కృషి చేయడం. ఆ తర్వాత 3-4 ఏళ్ళకి అందరు కలిసి హైదరాబాద్ వచ్చాం, సెటిల్ అయిపోయాం. ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అయింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రేడ్ సిటిజన్ అయ్యాననే ఆనందం ఉంది, కానీ ఇక్కడున్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇక్కడున్న గొడవలు, అన్సర్టనిటీ ఇక్కడే ఎక్కువ అనిపించింది. ఎందుకంటే మెడ్రాస్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మాకు అన్సర్టనిటీ ఉండేది కాదు. ఈవెన్ దో వీఆర్ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అయినా కూడా ఫిలిం ఇండస్ట్రీ అందరూ ఒక కట్టుగా ఉండేవాళ్ళం. తర్వాత అక్కడ తమిళియన్ సైడ్ నుంచి మాకెవరికి కూడా ఏ విధంగా డిఎంకే ఇద్దరు కూడా సినిమా వాళ్ళే, సినిమా వాళ్ళు ఎప్పుడు ఎవరు సినిమా వాళ్ళు జోలికి వచ్చేవారికి ఎదుర్కొన్నా. సో మనకేమయ్యేదంటే మనకుండే ప్రిఫరెన్స్ మనకుండేది. అక్కడ వర్కర్స్ కూడా, తమిళ వర్కర్స్ కూడా తెలుగు సినిమా అన్నా, తెలుగు నటీనట్లు అన్నా, తెలుగు ప్రొడక్షన్స్ అన్నా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. ఎందుకంటే మన పేమెంట్స్ బాగుంటాయి, షెడ్యూల్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఫుడ్ బ్రహ్మాండమైన ఫుడ్ ఇస్తారు. ఇవన్నీ చూసి వాళ్ళు కూడా మనకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు.
సరే బాగుందని అనుకున్నాం. అక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడికి వచ్చాక కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి షూటింగ్ చేస్తాంటే జనం వచ్చి, జనంతో గొడవ వచ్చి, పోలీసులతో గొడవలు వచ్చి, ఏదో మొత్తం మీద అనుకుంటే అక్కడ సెకండ్ గ్రేడింగ్ ఉన్నదే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యి. ఇవాళ కూడా నేను ఒక్కడే కాదండి, ఇండస్ట్రీకి సంబంధించిన మా వాళ్ళందరూ ఫీలింగ్ కూడా హైదరాబాద్ వచ్చి లేని కొన్ని చిక్కులు తెచ్చుకున్నాం, మనం అక్కడ ఉండగానే హాయిగా ఉన్నాం అని అనుకునేవాళ్ళం. అంటే ఫిల్మ్ నగర్ ఇవన్నీ చూస్తే మీ కాలనీ, ఫిల్మ్ నగర్ కాంప్లెక్స్, టెంపుల్స్ ఇవన్నీ చూస్తే బ్రహ్మాండంగా ఒక కళకళలాడుతూ కనపడుతుంటుంది. అందులో తెలియని ఒక మళ్ళీ బాధ కూడా అదే ఉంటుందండి. తర్వాత మాకేదో ఫిల్మ్ ఇండస్ట్రీ దోచి ఇచ్చేసారు గవర్నమెంట్ సొమ్ము అని అనుకుంటారు. అప్పుడు వచ్చినప్పుడు జూబ్లీస్ కూడా ఇచ్చింది అదే కాదు. ఇల్లు కట్టబోతే నోటీసులు ఇచ్చారు, గయ్యో 100 రూపాయలు 110 రూపాయలు గయ్యో. మాకు అది ఇచ్చిందో 65కో 70కో ఇచ్చారు. అంతకంటే తేడా లేదండి. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ అక్కడ వచ్చాం, ఈ రేట్లు పెరిగినాయి. ఎక్సెప్షన్ లేదు, అన్ని అంటే ఏదైనా అన్ని ఒక చోట ఉన్నది హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోనే. దానికి మేము విరాలు హ్యాపీ. కాకపోతే ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అయిపోతున్నాయి. తెలంగాణ సపరేట్ గా ఇచ్చేసిన ఏదిచ్చినా నా ఉద్దేశం అండి, ఎక్కడున్న భారతదేశంలో ఏ పౌరుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఇల్లు ఉండొచ్చు. మన నోరు మంచిదైతే ఆళ్ళు మనతో, మన చెడ్డాలో అయితే ఆళ్ళు మనతో చెడ్డగా ఉంటారు. సో ఇక్కడ నేను ఇంతకు ముందే చెప్పానండి, తెలంగాణ విడిపోయినా కూడా మనకు నష్టం లేదు. తెలంగాణ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఇది. దీనికి ఉండే బిజినెస్ దీనికి ఎప్పుడూ ఉంటుంది, దీనికి ఉండే డెవలప్మెంట్ దీనికి ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని వచ్చేసినాయి దీనికి. సిటీ గ్రో అయిపోయింది. సిటీలో ఆటోమేటిక్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ ఇంకోటి కానీ ఏదైనా డెవలప్ అవుతుంది. మధ్యలో ఏంటంటే ఈ చేంజ్ ఓవర్ టైమ్స్ లో కొంచెం స్లాక్ రావచ్చు కదా తప్ప మళ్ళీ వచ్చేస్తాయి. సో వస్తుంది. ఇక్కడ ఉండాలంటే ఇక్కడ అనుకుంటాం, రేపు ఇండస్ట్రీ వైజాగ్ డెవలప్ అయింది అనుకుంటే వైజాగ్ అయినా రాజమండ్రి అయినా, ఎందుకంటే రాజమండ్రి సరౌండింగ్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్. గోదావరి కానీ కోనసీమ కానీ లొకేషన్స్ అని బాగుంటాయి. అలాగే వైజాగ్ కూడా సీ షోర్ కానీ వైజాగ్ లో హిల్స్ కానీ అక్కడ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాతావరణంగా చూసుకుంటే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ క్లైమేట్. ఈ హైదరాబాద్ బెస్ట్ క్లైమేట్ కి అలవాటు అయిపోయి రేపు రాజమండ్రి వెళ్ళాలన్నా లేకపోతే వైజాగ్ వెళ్ళాలన్నా కొంచెం ఆ షెల్టరీనెస్, ఆ స్వెట్టింగ్ అవన్నీ ఉంటాయి. సూట్ కేసులు బట్టలు ఎక్కువ మీరు మురళీమోహన్ గారు, ఒక విధంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ మీ కళాకారుడి జీవితమే ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యింది జనానికి సంబంధించి మిగతా వాటికన్నా. మీరు చాలా చేసుకుంటూ వెళ్ళారు. బట్ యాజ్ అన్ యాక్టర్, హీరో పెద్ద హీరోలతో యాక్ట్ చేశారు. మీరు చేశారు, చాలా సినిమాలు చేశారు, నిర్మాతగా చేశారు. మన తర్వాత మంచి సినిమాలు తీశారు, యాక్చువల్లీ ఇప్పటికి కూడా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉన్న సినిమాలు చేశారు. హీరో అవార్డ్స్ కూడా బాగా వచ్చినాయి. డైరెక్టర్, యాక్టర్ గా చేశారు. మళ్ళా టీవీ ఆర్టిస్ట్, ఇప్పుడు టీవీలో కనబడతానే ఉంటుంది. ఏ టీవీ హీరో బాబు కనబడతారంటుంది ఇది. తర్వాత మీరు ఇంత లాంగ్ కెరీర్ అంటే ఇవన్నీ చేస్తూనే సైమల్టేనియస్ గా ప్యారలల్ గా 1, 2, 3 ఏరియాస్ ప్యారలల్ గా నడుపుతున్నారు. ఎట్లా, వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ఇట్? అంటే యూఆర్ ఆల్మోస్ట్ 70 దాటిపోయారు కదా, స్టిల్ యంగ్. అంటే నాకు 70 దాటాననే ఫీలింగ్ నాకు అసలు ఎప్పుడు లేదు. అదే ఎంత చెప్తేనే తెలుస్తుంది. ఎంత యాక్టివ్ గా వర్క్ చేస్తే అంత ఉత్సాహంగా ఉంటాం, అంత యంగ్ గా ఉంటాం అనేది నాకు ఫీలింగ్ అండి. అందుకే ఈ రోజు కూడా 16 to 17 hours 18 hours రోజు వర్క్ చేస్తాను. మార్నింగ్ 5 గంటలకు నిద్ర లేస్తే రాత్రి 11ంటికి పడుకుంటానండి. ఇంత టైం కూడా ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటాను. నా బిజినెస్ పరంగా అవ్వచ్చు, సినిమా పరంగా అవ్వచ్చు, టీవీ పరంగా అవ్వచ్చు, లేకపోతే నా కల్చరల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, లేకపోతే మా దేవాలయం వాటికి సంబంధించిన పనులు అవ్వచ్చు, ఫుల్ యాక్టివ్ గానే ఉంటానండి. టెంపుల్స్ లో బాగా యాక్టివ్ అనుకుంటా కదా. టెంపుల్ లో ఇక్కడ ఫిల్మ్ నగర్ లో టెంపుల్ ఒకటి మంచి టెంపుల్ కట్టామండి. అది మొట్టమొదట ఒక్క టెంపుల్ అని మొదలు పెట్టి అది అడిగేసి 15 కాంప్లెక్స్, ఒక టెంపుల్ కాంప్లెక్స్, ఒక కాంప్లెక్స్ లోపలికి ఒక్కసారి లోపలికి వెళ్తే ఫిలిం నగర్ క్లబ్ కన్నా టెంపుల్ కాంప్లెక్స్ ఎక్కువ బాగా కళకళలాడుతూ ఉంటుంది. ఫ్యామిలీస్ అంతా కూడా చాలా మంది వస్తారండి. వాళ్ళ హెవీ రష్ ఉంటుంది. ఒక విధంగా మేనేజ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏదో ఒక టెంపుల్ 2 టెంపుల్ అయితే ఎవరిలో ఒకళ్ళు అప్పచెప్తే అయిపోయింది. 15 టెంపుల్స్ ఉండేటప్పటికీ దాంట్లో ఉన్న బ్రాహ్మణులు, పూజారులు, వాళ్ళతో ప్రాబ్లమ్స్ కానీ, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ,
ఉంటున్నాయి. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అనే ఒక అద్భుతమైన వ్యక్తి విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన లైఫ్ కూడా దానికి పూర్తిగా సాక్రిఫైస్ చేసేసి తన గత జీవితం గత అలవాట్లన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టేసి ఆ టెంపుల్కి అంకితం అయిపోయారు. అంకితం అంటే అంకితం అనమాట అండి. ఆఖరికి కిల్లి లేనే ఉండేవాడు కదా ఎప్పుడు. అలాంటి కిల్లి మానేశారు, ఒక్కబడి మానేశారు, డ్రింకింగ్ మానేశారు, స్మోకింగ్ మానేశారు, ఎవ్రీథింగ్. ఇక ఒక మౌని లాగా ఆయన దసరా బుల్లోడి నుంచి దసరా బుల్లోడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడ దసరా బుల్లేడు, ఎక్కడ ఒక మౌని. అంటే గెడ్డాలు పెసా లేకపోవచ్చు కానీ వాళ్ళందరికంటే ఒక గొప్ప మౌని అనే దానికి అర్థం అనమాట. అంత అద్భుతంగా చేస్తాడు. ఆయన చేస్తున్నాడు కాబట్టి సరిపోతుంది. రేపు ఆఫ్టర్ హిమ్ వాట్ అని అంటే శూన్యం మాకందరికి. ఎవరు అంత బాగా చూడగలరు, ఎవరు అంత బాగా చేయగలరు. ఎందుకంటే ఒక కమిటెడ్ గా చేయాలండి. దేవాలయం లాంటి మెయింటైన్ చేయడం అంటే, వ్యాపారం అంటే అది వేరు, ఇంకోటి వేరు. కానీ ఇలాంటిది చేసేటప్పుడు చాలా పవిత్రతగా చేయాలండి. ఎవరి దగ్గర నుంచి బ్యాటరీ ఏం లేకుండా చూసుకోవాలి టెంపుల్. ఓకే, కంటిన్యూ చేద్దాం. చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ముందు అనుకోని రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా ఈరోజు బిల్లు పెట్టే పరిస్థితి వచ్చారు. అంటే ఇది మోసం కాకపోతే ఏంటని నేను అడుగుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ. ఎంత దుర్మార్గం అంటే హౌస్ లో మాట్లాడుతూ ఉంటే ఆ కపిల్ సిబాల్ మాట్లాడతారు, అవసరమైతే మీరు కోర్టు పోనంటారు. కోర్టు పోవడానికి చట్టసభలు ఎందుకు? చట్టసభలు చేసేది, చట్టాన్ని చేసేది పగడ్బందీగా అమలు చేయడానికి చేస్తాం తప్ప కోర్టులో కొట్టేయడానికి కోర్టు పోవాలంటే ఏమీ అవసరం లేదు. ఈరోజు మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు మళ్ళా ఒకసారి చూస్తే ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు. ఈ రోజు 25, రేపు 26. గవర్నర్ ఆమోదించింది 25కే ఆమోదించాడు. ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోండి, ఈ బాధ్యత నుంచి నన్ను తొలగించమని కూడా ముఖ్యమంత్రి చెప్పాడు. ఎందుకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు? ఢిల్లీలో రాజీనామా చేస్తే కేజ్రీవాల్ 2 రోజుల్లో సస్పెండ్ అనిమేషన్లో పెట్టి ప్రెసిడెంట్ పెట్టేశారు. అక్కడ లేని వీడు ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, ఢిల్లీలో ఒక రూలు, ఆంధ్రప్రదేశ్ ఇంకొక రూలు. ఢిల్లీలో అపోజిషన్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో మీ చేతగాని పార్టీ, చేతగాని ప్రభుత్వం అధికారం ఉన్నారు. దొడ్డి జారిన అధికారాన్ని చెలాయించాలని ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రిని ఒకరిని ఫీల్డ్ కవర్లను నామినేట్ పంపించేయాలి. అతను రేపటి నుంచి ఊర్ల మీద పడి డబ్బులు వసూలు చేసుకోవాలి. ఎంత దుర్మార్గమైన ఆలోచన అండి ఇది, ఎంత నీచమైన ఆలోచన. కనీసం ఢిల్లీలో మెంబర్స్ అన్ని ఒక పద్ధతి ప్రకారం ఉన్నాయి. ఇక్కడ మెంబర్లు కూడా ఎవడెక్కడున్నాడో తెలియని పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ బలం ఎంతో తెలియని పరిస్థితి. రోజుకొక ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్ట ప్రకారం పోయే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలంటే సీల్డ్ కవర్ లో కాదు, లేజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టాలి, ఎండార్స్ చేయాలి, తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయాలి, తర్వాత షో ఆఫ్ స్ట్రెంగ్త్ అవసరమైతే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొని అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మెంబర్లకు పర్మిట్ చేయకపోయినా ఏదో ఒక విధంగా దొడ్డి దారిన అధికారాలు రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా నీచమైన ఆలోచన. నేను అందుకనే గవర్నర్ మాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే చెప్పాను, రాజ్యాంగ నిబంధనల ప్రకారం మీరు వ్యవహరించండి, మేము ఇందులో చెప్పాల్సింది ఏమీ లేదు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా గవర్నర్ వ్యక్తి రాజ్యాంగ నిబంధనల ప్రకారం పోవాలి. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడానికి వీలు లేదు. కన్వెన్షన్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ 2 ప్రకారం ముందుకు పోవాలని చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు యాక్ట్ చేయలేదంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంతవరకు యాక్ట్ చేయలేదంటే ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం తప్ప ఇంకోటి కాదు. నిన్న ఒక ఫెయిలర్ వదిలిపెట్టారు కాంగ్రెస్ పార్టీ, దుర్మార్గమైన ఫెయిలర్. ఎన్నికలు కూడా వాయిదా వేస్తామని అసెంబ్లీకి. ఇది ఎక్కడ చదువు నాకైతే అర్థం కాల. ఇప్పటికీ 352 ఆర్టికల్ మిస్యూజ్ చేసి ఎమర్జెన్సీ పెట్టారు. ఆర్టికల్ 356 మిస్యూజ్ చేసి మీ ఇష్టప్రకారం ప్రకారం ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశారు. కడాన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పి గైడ్లైన్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అదే మరి ఆర్టికల్ 3ని కూడా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు.
రాజ్యాంగ ఉల్లంఘన చేశారు. రాజ్యాంగ ఉల్లంఘన చేశారని అడిగితే కోర్టుకు పోమంటారు. అంటే ఎంత చేతగాని ప్రభుత్వం అయితే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తామని పేర్లు పెట్టారు నేను పీటీఐకి. ఏ అధికారం కింద మీరు ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేస్తారని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. 6 నెలలు ఏ చట్టం కింద చేస్తారు మీరు? ఎక్కడ మీకు అధికారం ఉంది? మీరు స్పష్టంగా చట్టంలో నిన్న పాస్ చేసిన బిల్లో మీరు పెట్టారు. ఆన్ అండ్ ఫ్రమ్ ది appointed day, there shall be allocated 25 seats to successor state of Andhra Pradesh and 17 seats to the successor state of Telangana in the House of the People, and the first schedule to the Representation of the People's Act 1950 shall be deemed to be amended accordingly. అది తర్వాత on and from the appointed day, the delimitation of parliamentary and assembly constitutions order 2008 shall stand amended as directed in second schedule to this effect. అది తర్వాత 2 ఏం చెప్పారు? The election commission may conduct the elections to the House of the People and the legislative members of the successor states of Andhra Pradesh and Telangana as per the allocation of seats specified in the delimitation of parliamentary and assembly constituencies order 2008 as amended by this act. 2008 delimitation ప్రకారం ఎలక్షన్స్ పెట్టమన్నారు. మీకు అబ్జెక్షన్ ఏముంది? ఇంకా మీ ఓన్ మినిస్ట్రీ మనం మాట్లాడారు. కంబైన్ స్టేట్ లో ఎలక్షన్స్ అవుతాయి. తర్వాత ప్రెసిడెంట్ ఎప్పుడైతే నోటిఫైడ్ డేట్ వస్తుంది, అదే మాదిరిగా అపాయింటెడ్ డేట్ వస్తుంది. అపాయింటెడ్ డే ఎప్పుడైతే ఉందో ఆ డేట్ నుంచి 2 రాష్ట్రాలుగా విభజించబడతాయి. నోటిఫైడ్ డేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తాడు. అది నోటిఫైడ్ డేట్ గా అపాయింటెడ్ డే కూడా ఆయనే డేట్ డిసైడ్ చేస్తాడు. ఇలాంటప్పుడు మీకు ఎక్కడ అధికారం ఉందండి ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయడానికి? అంటే మీ ఇష్ట ప్రకారం లెఫ్ట్ అండ్ రైట్ చేస్తారా? అసెంబ్లీ ఎక్స్టెండ్ చేయడానికి మీకు అధికారం ఏముంది? ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్ దిస్ గవర్నమెంట్. అంటే మీ ఇష్ట ప్రకారం ఏమైనా చేస్తారా? రేపు రూలింగ్ పార్టీ ఒకరు వచ్చి అవన్నీ మీ వాళ్ళ ఇష్ట ప్రకారం మీ మీద చేస్తే అప్పుడు ఎవరికి చెప్పుకుంటారు? మీరు ఎక్కడికి పోతారు? అంటే రాజ్యాంగం లేదా, నిబంధనలు లేవా, పద్ధతి లేదా, కన్వెన్షన్స్ లేవా? మీ రాజకీయ ప్రయోజనాల కోసం, నీచమైన రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఇష్ట ప్రకారం చేస్తారా? మీరు రోజుకు ఒక ఆట ఆడతారా? మీరు ఎవరిచ్చారు ఈ అధికారం అడుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీని? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానండి. ఇష్టానుసారంగా చేసేది మానండి. కొంతవరకైనా నియమ నిబంధనలు పాటించండి. ఇష్టానుసారంగా చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇప్పటికే చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. మళ్ళా మీ ఇష్ట ప్రకారం చేస్తే వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పేపర్లు ఏదో చూస్తున్నాం, మేము కూడా దీన్ని కోరుకుంటున్నాం. మా పార్టీ ఎక్కడా కోరుకోవడం లేదు. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే వదిలిపెట్టే సమస్య లేదు. ఈ కాంగ్రెస్ పార్టీని ఎండగడతాం, దోషిగా నిలబెడతాం. ప్రజా కోర్టులో వెళ్ళి ఎక్కడికక్కడ ఎండగట్టి ఒక దోషిగా నిలబెట్టి వీళ్ళ కథలన్నీ కూడా ప్రజలకు చెప్పి ఈ పార్టీ చేసే ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని ప్రజలే తీసుకుపోతాం, పూర్తిగా ఎండగడతాం. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తుంది. ఇది పద్ధతి కాదు. ఇష్టానుసారంగా చేయడానికి మీదేం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ఇది భారతదేశం ఒక ప్రజాస్వామ్యం. దెర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్. ఈ సోనియా గాంధీ కొత్తగా వచ్చి రాజ్యాంగాన్ని రాయలేదు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీదేం కాంగ్రెస్ పార్టీ నియమావళి కాదు. ఇది కాన్స్టిట్యూషన్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇష్టానుసారంగా చేస్తే ఇప్పటికే చాలాసార్లు చేసి తగిన మూల్యం చెల్లించారు. మళ్లీ ఇష్టాప్రకారం చేస్తే మాత్రం దీన్ని వదిలిపెట్టాం. ఆల్ ఇండియా లెవెల్లో టేకప్ చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలు సహకారం తీసుకుంటాం. బీజేపీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మెయిన్ అపోజిషన్ పార్టీగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తాం. మీ ఇష్ట ప్రకారం రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తుంది. లేదు ఎవడో నువ్వు ఆర్డినెన్స్ ఇవ్వడానికి చట్టం తీసుకొచ్చి చట్టంలో పెట్టేవాడే ఇక్కడ నువ్వు ఆర్డినెన్స్ తీసుకురావడానికి అంటే నీ ఇష్ట ప్రకారం దుర్వినియోగం చేసి చూస్తూ కూర్చోవాల. రాజ్యాంగం లేదు, చట్టం లేదు, పార్లమెంట్ లేదు, గౌరవం లేదు. అక్కడ కూడా బుల్డోజ్ చేసుకొని చట్టాన్ని తీసుకొచ్చావు. నువ్వు బుల్డోజ్ చేసిన చట్టానికి కూడా గౌరవం లేదు.
ఎవరు చెప్తున్నారు మీరు? ప్రొవిజన్ అసెంబ్లీకి ఎట్టుంది నీ గౌరవం? అసెంబ్లీని ఎట్లా ఎక్స్టెండ్ చేస్తావు? ఒక్క రోజు నువ్వు ఎక్స్టెండ్ చేయడానికి ఏంటి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ సేయింగ్? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఎక్స్టెండ్ ఈవెన్ 1 day. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఎక్స్టెండ్ అంటే పార్లమెంట్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు ఇంకొక 6 నెలల సంవత్సరం 2 ఏళ్ళు. చేతగాని ప్రభుత్వం కంటే ఒక్క రోజుల్లో లాస్ట్ డే కలెక్ట్ చేసుకోవచ్చని, డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చని. నేనేమంటానంటే ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. అలాగే ఎలక్షన్స్ వాయిదా పడతాయి, అసెంబ్లీని 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తారని వస్తున్న వార్తలపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఏ అధికారంతో ఇలా చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇక ఎడిటర్స్ టైం కంటిన్యూ చేద్దాం. టీడీపీ నేత మురళీమోహన్ మనతో స్టూడియోలో ఉన్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రిని అపాయింట్ చేయటము 10 రోజులే ఉంది. అసెంబ్లీ సిఎల్పి మీట్ అవ్వాలి, లీడర్ని ఎన్నుకోవాలి, గవర్నర్ అపాయింట్ చేయాలి, కేబినెట్ మొత్తం ప్రమాణ స్వీకారం చేయాలి, మళ్ళా అసెంబ్లీలో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆయన కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. దిస్ ఈ ప్రొసీజర్. ఏది వాళ్ళు వేసేసి రేపు ఎలక్షన్ నోటు చేస్తే ఆపద్దరు ముఖ్యమంత్రి అంటే మన గవర్నమెంట్ ఉందనుకుంటే అది ఇష్టార్జం కాదు కదండి. అది ఏం ప్రైవేట్ కంపెనీ కదా. ఆయన అన్నట్టు నిజంగా ఆయన చెప్పేదాంట్లో కొంత పాయింట్ ఉంది. ఒకటి, అసెంబ్లీ ఎన్నికలు చేయాలంటే ఎమర్జెన్సీ టైంలో ఎక్స్టెండ్ చేశారు 1 year. 19 అప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అసెంబ్లీ వెంగళరావు టైంలో పోయింది, వెనక్కి వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఎమర్జెన్సీ ఉంది, ఆయన ఇష్టం వచ్చిన స్పెషల్ పవర్స్ ఉపయోగించాలి. లేకపోతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి. ఎట్లా చేస్తారండి? ప్రెసిడెంట్ రూల్ పెట్టడానికి పార్లమెంటు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావాలంటే ఇది లేకపోతే ఎలా కుదురుతుంది? సో ఇది కొంచెం ఇష్టారాజ్యంగా వస్తుంది. మోర్ దాన్ దట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి క్లారిఫికేషన్లు వాళ్ళు చెప్పుకోవాల్సింది. పేపర్స్లో ఏమొచ్చిందంటే తెలుగుదేశం అండ్ కాంగ్రెస్ పార్టీ పుషింగ్ ఎలక్షన్స్ ఒక 6 నెలలు వెనక్కి వెళ్తానే చేస్తే కొంచెం ఎమోషన్స్ పోతే మనకి అడ్వాంటేజ్ వస్తుంది అంటున్నారు. అది బహుశా ఎక్కువ క్లారిఫై చేయడానికి అనుకో. టీడీపీకి అడ్వాంటేజ్ ఏముందని మనకి తెలుగులో ఒక సామెత ఉంది సార్, వడ్డించేవాడు మనాడైతే ఎక్కడ కూర్చోండి, అట్లాగే ఉంది. అక్కడ ఇచ్చేవాడు మనాడైనప్పుడు అదే ఒక బిల్లు అసెంబ్లీకి వచ్చి, అసెంబ్లీ నుంచి లోక్సభకి వెళ్ళి, లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్ళి నిమిషాల మీద ఆగమేఘాల మీద వచ్చింది. ఒక్క బిల్లు చూపించండి వరకు. మన స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఒక్క బిల్లు ఎంత ఫాస్ట్ గా వెళ్ళిన బిల్లు ఒక్క బిల్లు చూపించండి. అవునండి. ఇంకోటి ఏంటంటే బిల్లు ఏమో బీజేపీ అందరం కలిసి మనం తెలంగాణ బిల్లు పాస్ చేశామని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చాడు పూర్తి కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ లాగా చేశారు. అంతే కదా, ఏదో సొంత ఇంటి ఎఫ్ఐఆర్ లాగా చేసుకుంటున్నారు. కానీ దీనికి రాజ్యాంగం, దీనికి పరిస్థితి ఉంది అనేది ఎక్కడ చూస్తున్నారు చూడాలి. మురళీమోహన్ గారు సబ్జెక్ట్కి వస్తే మీరు ముందు వ్యాపారం అన్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్ అనుకోండి సినిమా. బట్ సినిమాగానే మీరు అందరికీ తెలుసు. మాలాంటి వాళ్ళు ఎవరో మీరు బెజవాడలో ఎలిజెంట్ల హనుమంతరావు గారి వాళ్ళ నాటకాలు చూసిన వాళ్ళం, లేకపోతే చూసిన వాళ్ళకి తప్ప ఎక్కువ మందికి తెలియదు కదా. బట్ సినిమా, రాజకీయం, వ్యాపారం, లేకపోతే వ్యాపారం, రాజకీయం, ఆధ్యాత్మికం, మీరు ఆల్రెడీ టెంపుల్స్ అని చెప్పారు. ఇన్ని రకాలుగా చూస్తే వెరీ వెరీ ఒకదానికొకటి సంబంధం లేదు, పరస్పర విరుద్ధం. ఇన్నిటిని సమన్వయం చేసుకుంటూ మీరు డైలీ 17-18 గంటలు పనిచేస్తున్నారు. ఎట్లా ఇవేంటి వాట్ ఇది? ఇంకొక పాయింట్ కూడా చెప్పాలంటే మీరు ఇండస్ట్రీలో కానీ ఇతరత్ర కానీ ఒక అందరి వాడు అజాత శత్రు కింద. మాకు మీరు కంటెస్ట్ చేసినా, ఇనానిమస్గా వచ్చినా, ఏది వచ్చినా ఉంటుంది. ఇంకోటి మీకు ఉన్న స్పెషల్ క్యారెక్టర్ చెప్పుకోవాలంటే ఏంటంటే ప్రధానమైన సినిమా ఇండస్ట్రీలో ఫేస్లుగా కనబడుతున్నట్టు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు పార్టీలో మీరు ఉన్నారు, మొదటి నుంచి ఇన్వాల్వ్ అయినారు. అన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆత్మీయులు మీరు. మొన్న ఆయన చనిపోయినప్పుడు కూడా అంతా మీరే, వాళ్ళ కుటుంబంతో పాటు మీరే మొత్తం చూశారు. మా అధ్యక్షుడికి కానీ మా వ్యక్తిగతంగా కూడా. ఈ చిరంజీవి గారికి మీరు సన్నిహితుడు, రూమ్మేట్ ఏమో నాకు తెలియదు. రూమ్మేట్ కాదు కానీ బట్ వేరే పక్కింటి అబ్బాయి అట్లా చదివేశాను. అట్లా మీరు అందరూ వాడు అజాత శత్రువు ఉన్నారు. ఏంటి, వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ది హోల్ ఎక్సైజ్ దిస్ థింగ్? జనరల్ గా నా లైఫ్ లోనండి నాకు శత్రువులు ఎవరు ఉండరు సార్, అందరూ నాకు మిత్రులే. ఎందుకంటే ఎవరైనా నాకు నచ్చకపోతే ఈయన మనకి నచ్చలేదు, కొంచెం దూరంగా ఉందామని దూరంగా ఉంటాను. హలో సార్ అంటే హలో సార్ అంటే బాగున్నారంటే బాగున్నారు వరకు ఉంటారు. అంతే, నాకు నచ్చకపోతే. నచ్చితే క్లోజ్ గానే ఉంటారు. అందుకని జనరల్ గా నాకు ఎవరు కూడా ఆర్గ్యుమెంట్స్ వెళ్ళను నేను. అనవసరంగా వాళ్ళు విమర్శించలేదు, ఎవరి దగ్గర ఏదో మాట అన్నప్పుడు ఈ మాట 10 రకాలుగా మారి ఇంకో చోటగా వస్తుంది. అందుకని నేను మనకు నచ్చకపోతే కొంచెం దూరంగా ఉందామని దూరంగా ఉంటాను తప్ప నేను ఎవరి గురించి మాట్లాడటం కానీ కామెంట్ చేయడం కానీ చేయను. దాని మూలంగా నాకు
జనరల్ గా ఎవరు శత్రువులు ఉండరు, అందరూ లైక్ చేస్తారు నన్ను. ఇప్పుడు అదర్ పార్టీలను కూడా కాంగ్రెస్ అవనండి, బీజేపీ అవనండి, ఇంకెవరైనా కానీ అందరూ కూడా మేము లైక్ చేస్తారు. పార్టీ విభేదిస్తారు తప్ప యాజ్ ఇండివిజువల్ గా మాత్రం అందరూ కూడా నన్ను హైదరాబాద్ లో మీరు అంటే ఉన్నది అర్లియస్ట్ టాప్ బిల్డర్స్ కింద ఒకళ్ళు ఉన్నారు. వన్ ఆఫ్ ది నాట్ టాప్, వన్ ఆఫ్ ది టాప్ బిల్డర్స్ కింద ఉన్నారు. అందువల్ల కొంత అవి చేసేవాళ్ళు తప్ప అదర్వైజ్ వర్క్స్ ఇస్ వెరీ అవునండి. అంటే నా వ్యాపారంలో కూడా అండి జనరల్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనగానే చాలా దందా ఉంటుందని, మోసాలు ఇవి ఉంటాయని అంటారు. బట్ అది కరెక్ట్ కాదండి. అంటే ప్రతి దాంట్లోనూ 2 రకాలు ఉంటాయి. మీరు కొంత ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేశారు, దీన్ని డిసిప్లిన్ చేయడానికి. నేను చాలా కష్టపడి చేసామండి. అవి వాళ్ళని గర్వంగా చెప్పుకోవాలి అది. ఎందుకంటే ప్రతి నాణ్యానికి 2 వైపులా ఉన్నట్టుగానే బిజినెస్ కూడా 2 వైపులా ఉన్నాయండి. ఈ బిజినెస్ రియల్ ఎస్టేట్ ఓ పక్క ఇదంతా దందా, ఇదంతా మోసం, ఇది అని అనేది ఒక పక్క తీసుకుంటే ప్రతి మనిషికి కూడా తినడానికి తిండి ఎంత ముఖ్యం, కట్టుకోవడానికి బట్టలు ఎంత ముఖ్యం, ఉండటానికి ఇల్లు కూడా అంత ముఖ్యం. ప్రతి వ్యక్తి కూడా తన సొంత ఇల్లు తనకంటూ ఒక ఇల్లు ఉండాలని కలగంటాడు. ఆ కళని నిజం చేసేటటువంటి వ్యాపారం చాలా పవిత్రమైన వ్యాపారంగా నేను భావిస్తాను. అందుకే దాన్ని అంత పవిత్రంగా చేస్తున్నాను. గవర్నమెంట్ అన్నిటికీ కూడా ఇంపార్టెంట్ కూడుగుడ్డ నీడలో ఒక ముఖ్యమైనది. ప్రభుత్వం చేయాల్సిన అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం సార్. మేము చేస్తున్నందుకు ప్రభుత్వం మాకు ట్యాక్సులు తగ్గించో ఇంకో బెనిఫిట్స్ చేయాల్సింది పోయి అన్ని ట్యాక్సులు మా మీద ఇంపోజ్ చేస్తారు. ఏదో శత్రువులు చూస్తారు మమ్మల్ని. అది కరెక్ట్. కొంతమంది ఓవర్ నైట్ దే ఆర్ బికమింగ్ అదే అది కొన్ని జరుగుతున్నాయి. అది నేను వాటికి మాది ఎప్రడా అని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ లోపల అసోసియేషన్ ఉంది. దానికి నేను సెక్రటరీగా కొన్నాళ్ళు ఉన్నాను, ప్రెసిడెంట్ గా కొన్నాళ్ళు ఉన్నాను, చీఫ్ మెంటర్ గా కొన్నాళ్ళు ఉన్నాను. అక్కడ మేమందరం కలిసి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలని అనుకొని దాని త్వరగా చేస్తూ ఒక గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ అందరూ అందులో ఉన్నామండి. దాదాపు 250 మంది ఉన్నాం. ఈ 250 మంది సిస్టమేటిక్ గా చేస్తూ ఆ ఎప్రడా అనే దానికి ఒక అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తేగలిగాం. ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళ బ్లాక్ అమౌంట్ అనేది లేకుండా పూర్తిగా 100% వైట్ అమౌంట్ తో వ్యాపారం చేస్తారు. జనరల్ గా రియల్ ఎస్టేట్ లో ఎవరు చేయలేరు. చాలా కష్టం. దాని మూలంగా చాలా నష్టపోవాలి. అయినా సరే మేము నష్టపోయినా సరే ట్యాక్సులు కట్టేస్తామండి. ఇప్పుడు ట్యాక్సులు కట్టేంత కట్టినానంటే మనకు వచ్చింది మిగిలిన లాభం అనుకోవాలి. కానీ ట్యాక్సులు ఎగ్గొట్టి ఇంకోటి ఎగ్గొట్టి రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంకో వాళ్ళు వస్తే ఓడికిపోయి వాళ్ళ ముందు చేతులు కట్టు కూర్చొని ఇవన్నీ మాకు ఇష్టం ఉండదు. అందుకని చిన్న చాలు అనుకుంటాం, ట్యాక్సులు కట్టేస్తాం. మీరు అతడు అనే ఒక అద్భుతమైన సినిమా తీశారండి. నేను చూసిన తర్వాత ఆశ్చర్యపోయింది, ఏంటి ఎంత చక్కగా సినిమా ఉందని. తర్వాత మన ఎవరిని అడిగితే మీకేం ఆదాయం ఆర్థికంగా ఏం పెద్ద లాభపడలేదు అనమాట. టీవీలు మాత్రం బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. 2 వారాలకు ఒకసారి వస్తారు. అతడు లాంటి మంచి సినిమా అంటే అతడు సినిమా అండి. అఫ్ కోర్స్ ప్రాఫిట్ గా నాకు రాకపోవచ్చు, కానీ అద్భుతమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఆ సినిమా. ఆ సినిమాలో తీసిన దర్శకుడు గొప్ప గాని, హీరో గొప్ప గాని, వచ్చిన సిచ్యువేషన్స్ గొప్ప గాని, టేకింగ్ గాని అన్ని సైడ్స్ కూడా త్రివిక్రమ్ కూడా అంత పర్ఫెక్ట్ గా సినిమా రాళ్ళ తర్వాత డైలాగ్ హిట్ మూవీస్ ఆ సినిమా చాలా మంది చెప్తారండి. టీవీలో అన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు చూస్తూ ఉంటాం, ఒక్కసారి చూసినా బోర్ కొట్టదు, ఇంకా చూడాలని అనిపిస్తుంది ఒకటే అని చెప్పి చాలా మంది చెప్తారు. అది అట్లా ఇప్పటికీ కూడా అది మంచి ఇది వస్తుంది. ఏ రోజున టీవీలో ఇచ్చినా కూడా రేటింగ్ మంచి రేటింగ్. అదే ఎందుకు తర్వాత ఎందుకు మానేశారు ప్రొడక్షన్ లో? తర్వాత మానేయటానికి కారణం ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ యొక్క ఆధిపత్యం తగ్గిపోయిందండి. హీరో, డైరెక్టర్ లేకపోతే టెక్నీషియన్స్ అందరూ ఉల్టైపోయి ప్రొడ్యూసర్ శత్రువుని చూస్తున్నారు. వాల్యూ లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ సొంత డబ్బు పెట్టేవాడు దాంట్లో లాభ నష్టాలు మనసులో పెట్టుకొని, ఇప్పుడు ఎవరో కొత్తగా సినిమా తెద్దామని వచ్చినట్టుగా తెలియదేమో కానీ ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా సినిమాలు నిర్మిస్తూ 25 సినిమాలు తీసాం, 25 సినిమాలు తీసాం. ఇప్పటికి సినిమా ఎలా తీయాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేది మాకు తెలుసు బాగా. డైరెక్టర్ కొత్తగా వచ్చిన 2-3 సినిమాల డైరెక్టర్లే లేకపోతే ఇంకోహళ్ళ కంటే కూడా మాకు బాగా తెలుసు. మేము ప్లానింగ్ సిస్టమేటిక్ గా చేసాం, మేము అనుకున్న ప్రకారం రిలీజ్ చేసాం. ఎందుకంటే ప్రొడక్షన్ సైడ్ లో వేస్టేజ్ అనేది ఉండకూడదండి. ఇవాళ ఇక్కడ రూపాయి వేస్టేజ్ అయితే రేపు అక్కడ 10 రూపాయలు ఇస్తే కానీ దీనికి బ్యాలెన్స్ అవుతుంది. అందుకని అట్లా అంత సిస్టమేటిక్ గా చేసుకునే వాళ్ళం మనం కూడా చేయనివ్వట్లా. అలా చేయనివ్వకుంటున్నప్పుడు ఎందుకు మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సినిమా అనేది ఒక ప్యాషన్ అండి, అది వ్యాపారం కాదు. నిజంగా చెప్పాలంటే
దాని మీద మిగిలిన వ్యాపారాలతో పోల్చుకుంటే దీంట్లో ఒక 15 to 20% ప్రాఫిట్స్ ఉంటాయి. మిగిలిన అందరూ ఇంకో 20% నో ప్రాఫిట్ నో లాస్ ఉంటుంది. మిగిలిన అన్ని లాసెస్. ఇంత లాస్ వచ్చే బిజినెస్ ఏది లేదు. కానీ దీనికి ఒక గ్లామర్, ఒక ప్యాషన్, దానికోసం తీస్తున్నాం. అందుకని పరిస్థితి బాగున్నప్పుడు ఎందుకు చేతులు కాల్చుకోవటం, మళ్ళీ కాస్త బాగున్న తర్వాత చేద్దాం అని చెప్పి ఆగాం. అంత మాత్రం చేత గ్యాప్ ఉంది కానీ వదిలిపెట్టాం. అసోసియేషన్ యువర్ బై ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ ఇంకొక విషయం మురళీమోహన్ గారు, చెప్పండి. శోభన్ బాబు ఆడవాళ్ళ హీరో, మీరంతా కూడా అదే కేటగిరీ. మురళీమోహన్ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు అదే కేటగిరీ కదా. శోభన్ బాబు ఎక్కువ ఆడవాళ్ళ హీరోగా ఉన్నాడు, మగవాళ్ళు మర్చిపోయారని కాదు కానీ ఒక విధంగా అది. అలాంటి వాడికి మీరు సడన్ గా ఒక లైఫ్ ఆంధ్రదేశంలో మద్రాసులో ఇరుక్కుపోయిన శోభన్ బాబుని ఆంధ్రదేశంలో సడన్ గా శోభన్ బాబుకి ఒక హైప్ వచ్చింది, ఎలివేట్ అయిపోయాడు. తర్వాత అసలు ఆయన చనిపోయినప్పుడు ఎవరు ఊహించలే ఇంత ఆదరణ ఉందని. తర్వాత మీరు ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు ఆయన ఏటేటా కూడా. ఏంటి శోభన్ బాబుకి అంత మీరు ఎందుకు ఫ్రెండా మీకు, లేకపోతే అట్లా? ఫ్రెండ్ అంటే నేను అభిమానించే హీరోలు ఆయన కూడా ఒకడండి. క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోయినా ఎక్కడ కలుసుకున్నా చాలా ఆత్మీయంగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునేవాళ్ళం. అలాగే అతను నేనంటే చాలా అభిమానించేవాడు, అలాగే నేను ఆయన అంటే అభిమానించేవాడిని. సో ఒకరోజు నన్ను అడిగారు, మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అన్నాడు. అంటే నేను బేసికల్లీ నేను బిజినెస్ మ్యాన్ అండి, అందుకని సినిమాలు తీస్తున్నాను, సినిమాలు కొనుక్కుంటున్నాను, 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో షేర్లు పెట్టానండి అన్నాడు. ఆయన సినిమాలు మీరు తీస్తారు, బాగానే తీసుకుంటున్నారు, ఇట్స్ గుడ్. మీకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నారు, ఇట్ ఈస్ గుడ్. బట్ షేర్ క్యాపిటల్ ఏదో షేర్ గా పెట్టి 2 కంపెనీల్లో పెట్టన్నారే, అది మాత్రం తప్పు చేస్తారు. మీ పెట్టుబడిని ఎవరో వ్యాపారం చేసి వచ్చే లాభాన్ని మీకు పంచి పెడతారని మీరు అనుకుంటే మీ అంత తెలివి తక్కువ ఇంకొకరు ఉండడు. బహుశా అది మాత్రం కరెక్ట్ కాదనుకుంటా అన్నాడు. ఆయన అన్నట్టుగానే 6 months లో 2 కంపెనీలు మూతపడిపోయాయి. నేను పెట్టిన డబ్బులు పోవటమే కాకుండా దాని మీద వాళ్ళు చేసిన అప్పులు నేను తీర్చాల్సి వచ్చింది. సరే దానికి ఏదో కింద మీద పడ్డాం, వాళ్ళు ఏదో బతిమాలం, కొంత సగం ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు, మొత్తం మీద సెటిల్ చేసుకున్నారు. శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పామని, మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి, చివరికి అదే జరిగిందండి. అప్పుడు అన్నాడు, నేను ఒక పాలసీ అనుకున్నాను, నీకు నచ్చితే ఆ పాలసీ నువ్వు కూడా ఫాలో అవ్వన్నాను. చెప్పండి సార్ అన్న. ఈ ప్రపంచంలో ల్యాండ్ అనేది 1/3, మిగిలిన 2/3 వాటరే. సో ల్యాండ్ అనేది పెంచలేం ఎవరు కూడా. జనాభా మాత్రం రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ల్యాండ్ కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. అందుకని నా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ల్యాండ్ మీద పెడుతున్నాను. దాంట్లో నష్టపోయేది లేదు, దొంగిలిచ్చేది లేదు, ఎవరూ లేదు. మనం జాగ్రత్తగా చూసుకొని రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం పెట్టుకుంటే ఫ్యూచర్ లో దానికి బ్రహ్మాండమైన రేట్స్ వస్తాయి, అప్రిసియేషన్ చాలా బాగుంటున్నాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. అది ఒక గీత బోధల్లాగా, కృష్ణుడు అర్జునుడు చెప్పిన గీతా బోధల్లాగా నాకు అది పనిచేసింది. అది అందుకని నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు శోభన్ బాబు గారు చెప్పిన మాట గుర్తు పెట్టుకుని ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ చేద్దాం మనం అని చెప్పి అనుకొని దీంట్లో దిగాను. శోభన్ బాబు గారి నుంచి మురళీమోహన్ గారు చాలా మందికి ఇప్పుడు మా వాళ్ళ సినిమా వాళ్ళలో చాలా మంది వ్యాపారం చేయకపోవచ్చు, కానీ చాలా మంది ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ హీరోస్ లో చాలా మంది ల్యాండ్స్ కొనేసేసి వాళ్ళు తెచ్చిన పెట్టుబడులు రకరకాల బాగున్నారండి. ఇప్పుడు అందరూ బాగున్నారు. అక్కడ దగ్గర ఫిల్మ్ నగర్ లో హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అమ్ముకోకుండా దాచుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో మాకు ఎంత అంటే 20,000కో 15,000కో వచ్చింది ఈ సైట్స్. ఇవాళ రోజున అదే సైట్ అమ్మితే 3 కోట్లు 4 కోట్లు వస్తాను. చాలు కదా జీవితం, జనరేషన్ గడిచిపోద్ది. అట్లా ల్యాండ్ అనేది అమ్ముకుంటే ఇప్పుడు నేను 700-800 రూపాయలకి అమ్మిన మాదాపూర్ లో ల్యాండ్లు వాళ్ళ గజం 80,000 90,000కి వెళ్ళి అది ఉన్న వాళ్ళకి అందరికి ఎంత లాభం ఉందండి. ఎప్రిసియేషన్ ఇమ్మీడియట్లీ ఎప్రిసియేషన్. కరెక్టే. ఇంకా సినిమా రంగానికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ అండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, మొదటి ముఖ్యమంత్రి అయ్యారు, చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లానండి, లేకపోతే వచ్చిన తర్వాత ఇంకో 25 ఏళ్ల తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టారు. సరే ఆయన కాంగ్రెస్ రూట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, సడన్ గా కేంద్ర మంత్రి అయ్యాడు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు అంటున్నారు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఫ్యాగెంట్ ఆఫ్ ది కెరీర్ ఇదనుకోండి, టర్మ్ అయిపోయింది.
బట్ ఎట్లా చూస్తున్నారు మీరు చిరంజీవి హైపోథెటికల్ అంటే నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ గా ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మా నటుడు ఇంకో ఆయన మళ్ళీ సీఎం అవుతున్నాడంటే నాకు చాలా ఆనందంగాను చాలా గర్వంగాను. ఎందుకంటే సినిమా వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని రామారావు గారు ప్రూవ్ చేశారు, ఎంజీఆర్ గారు ప్రూవ్ చేశారు, జయలలిత ప్రూవ్ చేసింది. రేపు చిరంజీవి గారు కూడా అలాగే ప్రూవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకే టర్మ్ లో ఆయన కెమెరా మంత్రి అయ్యాడు, మళ్ళీ సీఎం అయితే ఇక నథింగ్ ఆయన అంబిషన్ నెరవేరినట్టు 4 నెలలుగా సీఎం 3 నెలలు 3 నెలలు చేసిన మాజీ తర్వాత మాజీ సీఎం పెట్టారు కదా, కాలం మాజీ సీఎంఏ కదా. అవును, దట్స్ గుడ్. నేను వెల్కమ్ చేస్తాను దాన్ని. అవును, నేనైతే సీఎం అయితే సంతోషపడేవాళ్ళు నేను కూడా మొదటి వాడిని నేను చెప్పలేను కానీ నేను కూడా అతి ముఖ్యంలో ఒకటి. ఇంకా మనం ప్రజెంట్ కాంటెక్స్ట్ అండ్ పాలిటిక్స్, మీరు యూఆర్ ఫుల్ టైం పొలిటీషియన్. ఇప్పుడు మీరు లాస్ట్ టైం కంటెస్ట్ చేశారు రాజమండ్రిలో, కొద్దిలో తప్పిపోయింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం వల్ల మీరు మిస్ అయ్యారు. సో బట్ ఈసారి బాగా కష్టపడి చేస్తున్నారు కాబట్టి బికమ్ ఆల్మోస్ట్ పూర్తిగా దాంతో దీపై చేస్తున్నారు. అంటే ఒక పార్లమెంట్ అభ్యర్థి అసెంబ్లీలో 7 అసెంబ్లీలో ఉన్న అన్ని గ్రామాలకు తిరుగుతున్న పార్లమెంట్ అభ్యర్థులు ఎంతమంటారు అంటారు, చాలా తక్కువ మంది ఉంటారు నేను అనుకున్నా. నేను మాత్రం ఇన్సూరెన్స్గా ఇప్పటికీ 65% ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ విలేజెస్ తిరిగేశానండి. ఇంకో 35 ఉన్నాయి. ఆ 35 కూడా మార్చి ఆఖరికి కానీ April 15th లోపల అయిపోతాయండి. ఆ టైం కరెక్ట్ గా ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చే నాటికి ప్రతి విలేజ్ కూడా అంటే దాదాపుగా నాకు 400 విలేజ్లు ఉన్నాయండి. 400 విలేజ్లు కూడా టచ్ చేసి ఊరందరికి కూడా తిరిగి అందరితోనూ మాట్లాడి వచ్చిన అటువంటి ఒక అద్భుతమైన సాటిస్ఫాక్షన్. ఏ ఊళ్ళో ఏ సమస్యలు ఉన్నాయి, మీరు రేపు మనం అధికారంలోకి వస్తే ఏమేం చేయాలి ఆ గ్రామాలకి. అక్కడ మేజర్ గా పేదవాళ్ళు ఎక్కువ ఉంటున్నారండి. ఆ పేదవాళ్ళల్లో కూడా గోదావరి అత్యంత అనుకుంటాం కదా జనసాంద్రత ఎక్కువ అక్కడ. ఇవాళ ఇళ్ల స్థలాలు లేక కిక్కిరిసిన స్థానాల్లో సరి అయిన మురుగు ఫెసిలిటీస్ లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, సరి అయిన గాలి రాదు. తర్వాత పిల్లలకి అసలు అట్లా బయటికి వెళ్ళి తిరగడానికి ప్లేస్ లేదు. అలాంటి ప్రదేశాల్లో దోమలు ఎక్కువ. అక్కడ బతుకుతున్నారు చాలా మంది. ఎందుకంటే పనుల కోసం కడుపు చేత్తో పట్టుకుని వచ్చిన వాళ్ళు టౌన్స్ కి వాళ్ళకి సరైన ప్లేస్ లేక అలాగే బతుకుతున్నారు. వాళ్ళు చూసే చాలా బాధ అనిపించిందండి. వాళ్ళందరూ మేము వెళ్తే మమ్మల్ని అడిగేది ఒకటి, మా ఎక్కడన్నా ఇళ్ల స్థలం ఇప్పించండి సార్, లేకపోతే ఇల్లు ఇవ్వండి సార్, ప్రభుత్వం కట్టే ఇల్లు ఇవ్వండి, ఎంత దూరమైనా వెళ్తామని. ఇక్కడ మొదట్లో వెళ్లేవాళ్ళు కదా, దూరంగా దిచ్చారు. ఎందుకంటే సిటీలో ఎక్కడ స్థైట్ దొరకదు. శాటిలైట్ సిటీస్ అని ఇప్పుడు రాజమండ్రిలో కూడా శాటిలైట్ సిటీ రామారావు గారు ఉండగానే ఫైనలైజ్ చేసి కట్టారు. అది అప్పుడు అందరిని ఎలమెంట్ ఎవరు వెళ్ళా, మేము ఇక్కడ పనులు చేస్తా అక్కడికి ఇంచేటారావని బలవంతంగా కార్లు ఎక్కించి లారీలు ఎక్కించి పంపించారండి. పంపించి అక్కడి నుంచి వాళ్ళకి బస్సులు శాటిలైట్ బస్సులు అనేది వేసి మొత్తం ఇది చేశారు. ఇవాళ అది ఒక పెద్ద టౌన్షిప్ అయిపోయింది. అలాగే నేను ఇప్పుడు అందరికీ కూడా అదే చెప్పాను, మీకు అందరికీ మాత్రం సిటీలోనూ టౌన్లోనూ కావాలంటే దొరకవు, ఊరికి అవతల దూరంగా దొరుకుతాయి. మీకు అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ మేము ఏర్పాటు చేస్తాం. మీకు అక్కడే స్కూల్స్ కానీ అక్కడే హాస్పిటల్స్ కానీ అక్కడే ప్రొవిజనల్ స్టోర్స్ ఇవి కానీ, ఎందుకంటే అమెరికాలో అట్లాగే ఉంటుందండి. అంతా డీసెంట్రలైజ్ చేసేటట్టు అయిపోద్ది అనమాట. అందరూ సిటీలోకి రావాలి అనేటట్లా కాకుండా ఎక్కడెక్కడ ఒక హౌసింగ్ కాలనీ లాగా చేసేసి దానికి కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉండేటట్టు చేసి అప్పుడే లివింగ్ పర్మిషన్ ఇస్తారు. ఆ విధంగా ఇప్పుడు మనం కూడా ఇట్లా కూడా ఫాలో అయ్యామనుకోండి, ప్రతిదానికి టౌన్కి రాడు. ఉద్యోగం చేయడానికో వ్యాపారం చేయడానికో టౌన్కి వచ్చినా చూసేసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళు ఉన్న దగ్గరే పిల్లల స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు ఉన్న దగ్గరే షాపింగ్ ఏరియా ఉంటుంది, వాళ్ళు ఉన్న దగ్గరే హాస్పిటల్స్ ఉంటాయి. ఈ మిగిలిన పనుల కోసం వాళ్ళు టౌన్లోకి రావక్కర్లా. నార్మల్గా ఏంటంటే టౌన్కి వచ్చే ట్రాఫిక్ తగ్గుద్ది. సో ఆ విధంగా శాటిలైట్ సిటీస్ చేయాలనేది చాలా ఇదండి. నేను నిజంగా రేపు ఎంపీ అయ్యి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోకి వస్తే మాత్రం టాప్ ప్రయారిటీ మాత్రం దానికి ఇద్దామని, హౌసింగ్ కి ఇవ్వాలని. హౌసింగ్ ఇచ్చి ఇల్లు లేని పేదవాడు లేకుండా ఉండాలి, ప్రతి వాళ్ళకి కూడా ఇల్లు వచ్చేటట్టు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు. సో దాని మూలంగా ఏంటంటే ఇంకా ఇంకా మినిమం ఖర్చుతో ఎలా హౌసింగ్ చేయొచ్చు అనే దాని మీద కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్స్ కూడా స్టడీ చేసి ఆ విధమైన ఇళ్లు పెట్టేటట్టుగా చేసి సాధ్యంతో ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది, అన్ని బ్లాక్స్ లాగా తయారు చేసేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేటప్పుడు అలాంటి సిస్టమ్ కూడా వచ్చింది. ఆ సిస్టమ్ వస్తే చాలా ఫాస్ట్ గా కట్టచ్చు. సో అవన్నీ కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేసి సాధ్యమైన తొందరలో మంచి బిల్డింగ్స్ కట్టేసేసి వీళ్ళందరికీ చెయ్యాలనేది బాగా కోరిక. ఇంతవరకు రకరకాల వాళ్ళు చేశారు, బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, బాగా చేయని వాళ్ళు ఉన్నారు.
నేను మాత్రం ఇందులోకి వచ్చేది రాజకీయం కోసం వచ్చింది కాదు కాబట్టి ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఎలా చేయొచ్చు, వ్యాపారం లాగా కాకుండా దాన్ని ధనార్జనకి సంబంధించింది కాకుండా లేదా గౌరవాన్ని కాకుండా జనానికి నిజమైన ప్రజాప్రతినిధి ప్రజలకు ఎంతవరకు బాగా చేయొచ్చు అనే దాన్ని చేసి చూపించాలని రుజువు చేయాలని నాకు కోరికండి. ఇప్పుడు ఎంపీ అనేటప్పటికీ స్టేట్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ వస్తే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తాం, ఇవ్వండి మా రాజమండ్రికి ఇది ఇవ్వండి, లేకపోతే మా అనపర్తికి ఇది ఇవ్వండి అని చెప్పి అడుగుతాం, ఫండ్స్ తెచ్చుకున్నాం చేస్తాం. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటటువంటి పథకాలు చాలా ఉంటాయి. ఎంపీకి పెద్ద ఫండ్స్ కూడా ఉన్నాయి, ఎంపీ ఫండ్స్ ఉన్నాయి, ప్లస్ బోల్డ్ అన్ని కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తెచ్చేవి ఉన్నాయి. అవన్నీ చాలా వరకు మన వాళ్ళు యూటిలైజ్ చేసుకోక మురిగిపోతారు. అలాంటి ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఆ స్కీమ్స్ అన్ని కూడా విలేజెస్ కి వచ్చేటట్టు చేసి అది చెయ్యాలనేది నాకు బాగా ఉందండి. మీకు రెస్పాన్స్ చాలా కాలంగా పాదయాత్రలు అవి చేస్తున్నారు. మీకు రెస్పాన్స్ మీ ఓల్డ్ డ్రైవర్ అరుణ్ కుమార్ గారు అవుట్ ఆఫ్ రేస్ చేయనని చెప్పాడు. ఆయన పార్టీ పరిస్థితి కూడా మారిపోయింది, కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చేసింది. సో ఎట్లా అక్కడ మీ ఏరియాలో పొలిటికల్ పోలరైజేషన్ ఎక్సలెంట్ రియాక్షన్ అండి. నేను ఏ ఊరు వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు మురళీమోహన్ గారు మీరు లాస్ట్ టైం గెలిచి ఉండాల్సింది, గెలిచారు మీరు లాస్ట్ టైం గెలిచి ఓడిపోయారు అదే అనే సింపతి పొరపాటు జరగనివ్వకుండా అత్యధికమైన మెజార్టీతో గెలిపించే ఇది మేము చేస్తున్నామండి. మాకు పార్టీ ఏదైనా సరే ఇక్కడ మాకు పార్టీ ముఖ్యం కాదు, ఇక్కడ మురళీమోహన్ గారు వ్యక్తి మీరు ముఖ్యం, మాకు మీకోసం మేము ఏమైనా చేస్తామండి అని చెప్పి వాళ్ళందరూ చెప్తుంటే ఎంతకంటే సాటిస్ఫాక్షన్ ఏం కావాలి. ప్రజలకు మెచ్చే ఒక ప్రజానాయకుడైతే అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజానాయకుడు చాలా మంది ఇక్కడ ఉండండి. నేను అధికారంలో లేకపోయినా మాకేమీ లేకపోయినా చాలా కార్యక్రమాలు నేను చేయగలిగా. కొన్ని మా మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొంత డబ్బు తీసుకెళ్లి చేశాను, కొన్ని మనకు తెలిసినటువంటి రాజ్యసభ సభ్యుల దగ్గర ఎంపీల దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫండ్స్ కొన్ని తీసుకొని వచ్చి కొన్ని చేశాను, కొన్ని నాకు తెలిసిన బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి కొన్ని స్పాన్సర్ చేసుకుని వాళ్ళ ద్వారా కొన్ని చేశాను, చాలా వర్క్ చేశాను. రేపు అధికారంలో ఉంటే ఎక్కువ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు మురళీమోహన్ గారు ఇక్కడ ఇంత బిజినెస్ లో ఉన్నాయి, ఇంత గ్లామర్ ఉంది, ఇంత యాక్టివిటీ మా ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, ఇవన్నీ బాబా వెళ్ళి రాజమండ్రిలో కూర్చుని ఆయన పొద్దు నుంచి రాత్రి వరకు అక్కడే తిరుగుతున్నాడు, ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నాడు, ఏంటి తిరుగుతున్నాడు అని అనుకుంటుంటారు. ఒకప్పుడు పట్టుదల వచ్చింది మీకు? పట్టుదల వచ్చింది. అంటే ఒకప్పుడు నాకు కూడా వస్తుంది, ఏంటి ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తే ఇది నాకు అవసరమా, ఇప్పుడు ఏంటి కొత్తగా పేరు తెచ్చుకోవాలా, లేకపోతే కొత్తగా ధనం సంపాదించాలా, దేనికోసం చేస్తాను ఇది అని అనుకున్న తర్వాత మళ్ళీ వెంటనే కాదు, ఒక పనికని దిగావు. జీవితంలో నుండి ఇంతవరకు నేను ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు సార్. చదువులో ఫెయిల్ అయ్యాను, వ్యాపారంలో ఫెయిల్ అవ్వలేదు, సినిమా నటుడుగా ఫెయిల్ అవ్వలేదు, సినిమా నిర్మాతగా ఫెయిల్ అవ్వలేదు, బిజినెస్ మ్యాన్ గా ఇక్కడ మళ్ళీ రియల్ ఎస్టేట్ లో ఫెయిల్ కాలేదు. మొట్టమొదటిసారిగా రాజకీయ ఇండస్ట్రీలో నాయకత్వ పాత్రలో ఉన్నారు, మాలో ఎప్పుడు మెయిన్ మాలో ఉండగలుగుతున్నానండి. తర్వాత రాజకీయంలో కూడా నేను కావాలని వెళ్ళింది కాదు. చంద్రబాబు ఆ రోజు ఎన్టీ రామారావు గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళమని అంటే 25 ఏళ్ల క్రితమే నాకు వద్దండి, ఇప్పుడు నేను ఇటుకాని స్టేజ్ లో ఉన్నాను, పిల్లలు చదువుకుంటున్నారు, నేను ఇంకా స్టాండ్ అవ్వలేదు, ఈ స్టేజ్ లో వస్తే ఇటు కాకుండా అటు కాకుండా వెళ్తానంటే పిచ్చాళ్ళగా ఉన్నావు, పిలిచి నీకు ఎంపీ ఇస్తానంటే చేయనట్టు ఏంటి, 300 మంది ఎంపట పడతాంటే వాళ్ళకి ఇవ్వకుండా నేను పిలిచాను అన్నాడు. సార్ ఏదైనా సరే వద్దు సార్ నేను చేయలేను, మీరు చేసిన సాక్రిఫైస్ నేను చేయలేనండి అని చెప్పి ఆ రోజున తప్పుకున్నాను. మొన్న ఈ మధ్యన చంద్రబాబు నాయుడు లాస్ట్ 2009 ఎన్నికలప్పుడు ఆ రోజు మీరు అలా అని చెప్పి తప్పుకున్నారు. ఓకే మేము కూడా కాదల్లా, ఇవాళ మీరు లైఫ్ లో సెటిల్ అయ్యారు, మీ పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి, మీకు అన్ని బాధ్యతలు అయిపోయినాయి, కమాన్ రండి అన్నారు. అంటే నేను ఈ రాజకీయాల్లో తట్టుకోలేనండి, ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండక్కర్లేదండి, నేను ప్రజాసేవ చేయాలి అని అనుకున్నాను. నేను సంపాదించిన డబ్బులు సొసైటీ నాకు ఇచ్చింది కదా, నా సొంతం కాదు, మా నాన్న ఇచ్చింది కాదు, అమ్మ ఇచ్చింది కాదు, తాత ఇచ్చింది కాదు, సొసైటీ నాకు ఇచ్చింది. సొసైటీ నాకు ఇచ్చిన డబ్బు నా అవసరాలు తీరిన తర్వాత తిరిగి సొసైటీకి ఇచ్చేయాలి అనే భావనలో నేనున్నా. అందుకని నా ట్రస్ట్ ఒకటి పెట్టుకుని ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు దాదాపుగా 1000 స్టూడెంట్స్ నేను చదివించగలిగానండి, ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను. వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ అయిపోయి వాళ్ళ సాటిస్ఫాక్షన్ చూస్తా అంటే జీవితంలో ఎందుకంటే ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది, అందుకని ఇంకా ఎక్కువ చేస్తారండి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మీలాంటి నిస్వార్థపరులు రాజకీయాల్లోకి రావాలి, రాకపోతే నేను అందరూ సెల్ఫిష్ ఫీలతోనో రౌడీలతో గోండాలతో నేను ఎలా చేయగలను కాబట్టి కొంతమందిలో మీలాంటి వాళ్ళు ఉంటే నేను ముందుకు నడవగలుగుతాను, మీరు రండి, మీకు రాజకీయాల అవసరం లేకపోవచ్చు కానీ రాజకీయాలకి మీ అవసరం ఉంది, పార్టీకి మీ అవసరం ఉంది అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించారు లాస్ట్ మినిట్. సరే వెళ్ళాను, వెళ్ళిన నాకు గెలిచి ఓడిపోయి గెలిచానో ఏదైనా కానీ
రిజల్ట్ మాత్రం ఓడిపోయారు. సింపతి వచ్చింది మీ మీద. చెబుతూ వచ్చింది అదొకటి. నాకు పట్టుదల వచ్చింది అక్కడ. ఇంతవరకు ఎక్కడ మనం ఫెయిల్ అవ్వలేదు, రాజకీయంలో ఫెయిల్ అయ్యాం, ఇది కూడా సక్సెస్ కావాలి ఇక్కడ. తర్వాత ఎక్కడో పోగొట్టుకొని ఎక్కడో వెతుక్కోవటం కాదు, ఇక్కడ పోయాం కాబట్టి ఇక్కడే గెలవాలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో రాజమండ్రి నుంచి పోటీ చేయమన్న రాజమండ్రి నుంచే మళ్లీ పోటీ చేసి గెలిచి ఆ గెలిచిన పత్రం తీసుకొని వెళ్లి ఎన్టీ రామారావు గారు విగ్రహం దగ్గరికి ఆయన పాదాల మీద పెట్టి, అన్నగారు ఆ రోజున మీరు నన్ను నిలబడమన్నారు, ఆ రోజున మీ మాట నిలబెట్టినా ఇవాళ రోజున ఎంపీ అయ్యాను, ఇదిగోనండి ఈ విజయం మీకు అంకితం అండి అని చెప్పి చేసి ఆ మెంటల్ సాటిస్ఫాక్షన్ పొందాలని ఫుల్ఫిల్మెంట్. దానికోసం నేను డే అండ్ నైట్ చేస్తాను. మా పిల్లలు కూడా పెడుతున్నారు, నా ఆత్మీయుల ఫ్రెండ్స్ కూడా పెడతారు. ఈ వయసులో ఏమిటి తిరుగుడేంటి, ఎండలేంటి, తగ్గించుకోవచ్చు కదా, నేను తగ్గించను, నేను తిరగాల్సిన. ఇందులో నేను ఏమైపోయినా కూడా నాకు పర్వాలి, బట్ నా సాటిస్ఫాక్షన్ ఉండేటట్టుగా తిరుగుతానని చెప్పారు. దాని ప్రకారం జరుగుతుందని ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. తెలుగుదేశం పార్టీ గెలిచే లోక్సభ స్థానాల్లో రాజమండ్రి ముందు, రాజమండ్రి, శ్రీకాకుళం ఇటు మొన్నటి దాకా కాన్ఫిడెన్స్ నాకు రాలేదు, కానీ ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. డెఫినెట్ గా మెజారిటీ ఎంత వస్తుందనేది నేను చెప్పలేను, ఖచ్చితంగా నేను గెలుస్తానని మాత్రం చెప్పలేను. అదే రాజమండ్రి మెయిన్ లిస్ట్ లో, ఫస్ట్ లిస్ట్ లో చెప్తున్నారు టీడీపీకి స్ట్రాంగ్ గా మీ వల్ల కానీ ఏదన్నా కానీ. సో ఎట్లా ఉంది అంటే మీకు ఏంటి అపోనెంట్ జనరల్ గా ఎట్లా ఉంది అట్మాస్ఫియర్, ఎలా వాళ్ళ ట్రెండ్ అండి? ఇప్పుడంటే మొన్న స్టేట్ బైఫర్కేషన్ తేలిపోయింది అనుకోండి, తేలిపోక ముందు కూడా ఇవాళ సమైక్యాంధ్రగా ఉన్నా, సపరేట్ సీమాంధ్రగా ఉన్నా, ఎలా ఉన్నా సరే ఇవాళ పరిస్థితిలో చంద్రబాబు లాంటి వ్యక్తి రావాలి, అలా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం వాడికి గాడి తప్పింది, మళ్లీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు వచ్చి గాడి తప్పిన దాన్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్లగలిగిన ఓపుకున్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి అన్నది ప్రజలందరిలో వచ్చిందండి. ప్రజలందరిలో అంటే లేబర్ సైడ్ వచ్చిందండి, మహిళల దగ్గర నుంచి వచ్చింది, బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి వచ్చింది, రిచ్ పీపుల్ దగ్గర నుంచి వచ్చింది, అలాగే ఉద్యోగస్తులు అందరి దగ్గర. ఉద్యోగస్తులు అందరూ కూడా చంద్రబాబు ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉండి మాతో ఎక్కువ పనులు ఏం చేశాడు అనేది ఒక వైరభావం వచ్చి ఆయన ఎలా ఓడించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా లేదు, ఆయన ఉంటేనే మనకు గౌరవం, మనకి మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయన ఉండగా ఒక రెస్పెక్ట్ ఉండేది మనకి, వాళ్ళ రెస్పెక్ట్ కూడా పోయింది. మళ్ళీ మనకు రెస్పెక్ట్ రావాలని చంద్రబాబు రావాలి ఈసారి, మనందరూ కూడా చంద్రబాబు కృషి చేయాలని ఎంప్లాయీస్ దగ్గర ప్రతి ఒక్కరు, వాళ్ళు మామూలు చిన్న చిన్న రోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా, రిక్షా దొక్కునేవాడు, ఆటో వాడు కూడా చంద్రబాబు రావాలి సార్, చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఇవాళ సపరేట్ సీమాంధ్ర అయిపోయింది కాబట్టి మనం క్యాపిటల్ హైదరాబాద్ కూడా వదులుకొని బయటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకు ఒక సింగపూర్ లాంటి ఒక సిటీ, మన క్యాపిటల్, దిస్ ఈజ్ అవర్ క్యాపిటల్ అని మనం ప్రౌడ్ గా చెప్పుకునే ఒక క్యాపిటల్ ని చేయగలిగిన రూపశిల్పి ఆయన ఒక్కడేనండి. ఎందుకంటే హీ నోస్ ఎన్నెన్ని దేశాలు తిరిగాడు, ఏ దేశం వాళ్ళు ఎలా ఇది చేశారు, మనం అలా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలనే దాని మీద ఎన్నో ప్లాన్స్ చేసుకుని 2020 ఇచ్చి పెట్టింది ఆయన. 2020 నాటికి మనం ఎలా డెవలప్ అవ్వాలనే దాన్ని ఎక్సలెంట్ గా ఉంటుంది. హైదరాబాద్ నిర్మాత సరే ఫస్ట్ బిల్డింగ్స్ హైదరాబాద్ 20 ఏళ్ల క్రితం హైదరాబాద్, ఇవాళ హైదరాబాద్ చూడండి, ఇవాళ భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ హైదరాబాద్. క్లీన్లీనెస్ కానీ, గ్రీనరీ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇది కానీ, మరి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఔటర్ రింగ్ రోడ్స్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ, బిజినెస్ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి రూపకల్పన కదా, ఆయన కష్టపడి తీసుకొచ్చాయి కదా. మళ్ళీ అలాగే సీమాంధ్రకి, వాళ్ళ సీమాంధ్రలో మనకున్న అడ్వాంటేజ్ అండి, తన దగ్గర చూసుకుంటే ఇచ్చాపురం దాకా మనదంతా కోస్టల్ ఏరియా. కోస్టల్ ఏరియాలో ఏ వ్యాపారాలు పెట్టి, ఏ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే డెవలప్ అవుద్ది అనేది ఆయనకు అవగాహన ఉంది. మనకి కోస్టల్ బేస్ గా మనకి హార్బర్స్ ప్రమాణాన్ని కట్టుకోవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ మొబైల్ చేయొచ్చు, ఇదొక నన్ను ఏమంటారు జంక్షన్ లాగా చేయొచ్చు. అలాగే సముద్రానికి సంబంధించి, ఫిషరీస్ కి సంబంధించిన, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా బోల్డెన్ వ్యాపారాలు చేయొచ్చు, దానికి సంబంధించిన ఫ్యాక్టరీస్ కట్టొచ్చు. ఇవన్నీ ఎలా చేయొచ్చు? తర్వాత ఆంధ్రలో, మన సీమాంధ్రలో ఉన్న గొప్ప దృష్టి ఏంటంటే ఒక ఎంటర్ప్రైనర్షిప్, మన ఆలకున్నంత ఎంటర్ప్రైనర్షిప్ ఎవరికి లేదండి. హార్డ్ వర్కింగ్ పీపుల్. ఇవాళ భారతదేశంలో చూసుకుంటే పవర్ ప్రాజెక్టులన్నీ మన తెలుగు వాళ్ళే మనాలి. ఏమండి, సినిమా ఇండస్ట్రీ చూసుకుంటే మొత్తం తెలుగు వాళ్ళై, రోడ్ కన్స్ట్రక్షన్, హైవే కన్స్ట్రక్షన్ ఏది చూసినా వీళ్ళే, ప్రాజెక్ట్స్ ఎవరు చూసినా తెలుగు వాళ్ళే. ఇంత రకాలుగా చేయగలిగిన తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు మన సిటీ మంది, మన డెవలప్ చేసుకోవాలనే పట్టుదల వస్తేనండి
15 సంవత్సరాల్లో అందరూ భారతదేశంలో అందరూ ఇష్టపడే రీతిలో మన క్యాపిటల్ తయారు చేసుకుని మన నెంబర్ 1 స్టేట్ గా తీర్చిదిద్దగలం అనే కాన్ఫిడెన్స్ నాకుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ కెన్ డూ ఇట్, ఈ కెన్ ప్రూవ్ ఇట్. ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ అన్ఫార్చునేట్ గా సీమాంధ్రలో రాజకీయాలు ఎక్కువ కనబడుతున్నాయి మురళీమోహన్ గారు. ఇప్పుడు చూసారు క్యాపిటల్ 4 చోట్ల 5 చోట్ల అప్పుడే స్లోగన్స్ పుచ్చుకోవాలి. కాంగ్రెస్ నాయకులే. కాంగ్రెస్ ఏమంటే నాకు తెలిసినంత వరకు మాత్రం మళ్ళీ ఇప్పుడు డెవలప్ అయిపోయిన విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ మధ్యలో పెట్టి చేసేదానికంటే కూడా కంప్లీట్ ఓపెన్ ప్లేస్ చేసి ఏటు రోడ్డు ఫార్మేషన్ దగ్గర నుంచి రోడ్లు ఎట్లా ఉండాలి, జంక్షన్స్ ఎలా ఉండాలి, ఎక్కడ ఏ బిల్డింగ్ ఉండాలి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎక్కడ ఉండాలి, డెవలప్మెంట్ అనేది ఒక ప్లాన్ చేసుకొని చేస్తేనే ఒక బ్యూటిఫుల్ సిటీ తయారు కొత్తగా వస్తుంది. ఇప్పుడు విజయవాడలో రోడ్డు పగలగొట్టలేము. అందుకే